మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వార్తల్లో చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉంటాయి. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. న్యూస్ నెంబర్ 1. మామ రీసెంట్ గా రిలీజ్ చేసిన బీసీసీఐ రిపోర్ట్ ప్రకారం ప్లేయర్స్ ఏదైనా క్రికెట్ సిరీస్ కోసం ఓవర్సీస్ ఆర్ అదర్ స్టేట్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ కుక్, పర్సనల్ హెయిర్ డ్రెస్సర్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, పర్సనల్ స్టైలిస్ట్ తో ట్రావెల్ చేయకూడదంట. అంతేకాదు ప్లేయర్స్ ఓవర్సీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ లగేజ్ బ్యాగ్ బరువు 150 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదని తేల్చి చెప్పేసింది. అండ్ మ్యాచెస్ కోసం వెళ్తున్నప్పుడు ఎవరికి వాళ్ళ పర్సనల్ వెహికల్ లో ట్రావెల్ చేయకూడదంట. టీమ్ బస్సెస్ లో మాత్రమే ట్రావెల్ చేయాలని చెప్పింది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది మామ బీసీసీఐ. న్యూస్ నెంబర్ 2. మామ బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది మామ. WBL మ్యాచెస్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 14th స్టార్ట్ అవుతాయి అండ్ మార్చ్ 15th ఎండ్ అవుతాయి. ఈ లీగ్ లో ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ జైంట్స్ కి మధ్య జరుగుతుంది. ఈ మ్యాచెస్ ని వడోదర, బెంగళూరు, లక్నో అండ్ ముంబై గ్రౌండ్స్ లో హోస్ట్ చేస్తారు. న్యూస్ నెంబర్ 3. మామ ఆస్ట్రేలియా టూర్ లో నితీష్ కుమార్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసింది మామ. నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల చెక్ ని అందజేశారు. ఆస్ట్రేలియా సిరీస్ లో తన కన్సిస్టెన్సీని అప్రిషియేట్ చేస్తూ 25 లక్షల గిఫ్ట్ కింద ఇచ్చారు. న్యూస్ నెంబర్ 4. మామ ఇండియన్ క్రికెట్ టీమ్ లో దేర్ ఆర్ 2 ప్లేయర్స్ మామ. వీళ్ళు ఒకటే ఇయర్ లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్నారు. ఒకటి శుభ్మన్ గిల్ మామ 2023 జనవరిలో తను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ లో కూడా తను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్నాడు. 2024 లో బూమ్రా కూడా జూన్ అండ్ డిసెంబర్ 2 months లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్నాడు. న్యూస్ నెంబర్ 5. మామ మన విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఇద్దరు కలిసి బృందావన్ విజిట్ చేశారు మామ. ఇద్దరు గురుదేవ్ రాధా వల్లభలాల్జీ గారిని ఆశీర్వాదం తీసుకుందామని బృందావన్ విజిట్ చేశారు. దీనికి ముందు విజిట్ చేసింది ప్రేమానంద్ మహారాజ్ గారిని, ఇప్పుడు విజిట్ చేసింది రాధా వల్లభలాల్జీ గారిని. మళ్ళీ చెప్పి న్యూస్ ఎన్నిసార్లు చెప్తాను అంటారేమో అని 2 డిఫరెంట్ గా చెప్తున్నా. న్యూస్ నెంబర్ 6. మామ నిన్న విజయ్ హజారా ట్రోఫీలో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ విదర్భ అండ్ మహారాష్ట్రకి మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో విదర్భ ఓపెనింగ్ పై ధ్రువ్ షోరే 114 రన్స్ బాధేశాడు. యష్ రాథోడ్ 116 రన్స్ బాధేశాడు. ఈ మ్యాచ్ లో 3 డౌన్ లో వచ్చిన కరుణ్ నాయర్ 44 balls 88 రన్స్ కుమ్మేశాడు. జితేష్ శర్మ 51 రన్స్ కొట్టాడు. వీళ్ళు కొట్టిన 380 రన్స్ ని చేసేసే క్రమంలో మహారాష్ట్ర టీం 311 రన్స్ కొట్టి ఓడిపోయింది. మహారాష్ట్ర టీంలో హర్షిన్ కుల్కర్ని 90 రన్స్ కొట్టాడు. మిగిలిన వాళ్ళు తలా కొంచెం చందా వేశారు. రేపు విజయ్ హజారా ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ మామ. ఈ ఫైనల్ మ్యాచ్ కర్ణాటక అండ్ విదర్భకు మధ్య జరుగుతుంది. విదర్భ టీం ఫస్ట్ టైం విజయ్ హజారా ట్రోఫీలో ఫైనల్ ఆడబోతుంది. న్యూస్ నెంబర్ 7. మామ ప్రజెంట్ కరుణ్ నాయర్ తన డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు మామ. తను విజయ్ హజారా ట్రోఫీలో టోటల్ గా 752 రన్స్ కొట్టాడు విత్ 752 యావరేజ్ తో. నిన్న సెమీఫైనల్స్ లో కూడా 44 balls 88 రన్స్ కొట్టాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా బీసీసీ తనని పిక్ చేయట్లేదంటే ఇంతకన్నా పెద్ద మిస్టేక్ ఇంకోటి ఉండదు మామ. తను ట్రిపుల్ సెంచరీ కొట్టినా కూడా టీమిండియాలో ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేసింది బీసీసీఐ. ఆ తప్పును కరెక్ట్ చేసుకునే టైం బీసీసీఐకి ఇంకా ఉంది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. న్యూస్ నెంబర్ 8. మామ జోరు డెత్ బౌలర్ అయిపోయాడు మామ. ఏం నమ్మట్లేదా? అయితే ఈ నెంబర్స్ చూడండి. నేను SC20 లీగ్ లో తను 18th and 20th ఓవర్ వేశాడు. ఈ 2 overs లో తను జస్ట్ 14 రన్స్ ఇచ్చాడు అండ్ ఓన్లీ బౌండరీ ఇచ్చాడు. జో రూట్ నుంచి ఈ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. న్యూస్ నెంబర్ 9. మామ కెవిన్ పీటర్సన్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి బ్యాటింగ్ కోచ్ గా చేయడానికి రెడీ అవుతున్నారు మామ. ఈ విషయాన్ని కెవిన్ పీటర్సన్ ని కన్ఫర్మ్ చేశారు. అయితే బీసీసీఐ మాత్రం శితాంశు కోటక్ ని ఇండియన్ టీమ్ కి బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ చేయడానికి చూస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. న్యూస్ నెంబర్ 10. మామ కైరన్ పోలర్ T20 క్రికెట్ లో 900+ సిక్సెస్ మైల్ స్టోన్ అచీవ్ చేశారు మామ. అసలు T20 లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో క్రిస్ గేల్ ఉన్నాడు విత్ 1056 సిక్సెస్. సెకండ్ ప్లేస్ లో పోలార్డ్ 901 సిక్సెస్. థర్డ్ ప్లేస్ లో ఆండ్రూ రసెల్ విత్ 727 సిక్సెస్. ఫోర్త్ ప్లేస్ లో పూరన్ విత్ 593 సిక్సెస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో సి ముండ్రా విత్ 550 సిక్సెస్. టాప్ 5 లిస్ట్ లో 4 ప్లేస్ ఫ్రమ్ వెస్టిండీస్ నుంచే ఉన్నారు మామ. మరి ఊరికే అయిపోతారా పవర్ హిట్టర్స్? న్యూస్ నెంబర్ 11. మామ కరుణ్ నాయర్ ని ఇండియన్ టీమ్ స్క్వాడ్ లోకి పిక్ చేయలేదని హర్భజన్ సింగ్ తన డిసప్పాయింట్మెంట్ ని వ్యక్తం చేశారు మామ. కరుణ్ నాయర్ బాడీ మీద టాటూస్ లేవని తన టీమ్ లోకి పిక్ చేయట్లేదా? తన మిగిలిన ప్లేస్ లాగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకోవట్లేదు కాబట్టి తనను పిక్ చేయట్లేదా? లేకపోతే తన కష్టం టీమిండియాకి సరిపోవట్లేదా? ఎందుకు పిక్ చేయట్లేదో చెప్పండి అన్నట్టు అడిగారు మామ. టు బి ఫ్రాంక్, కరుణ్ నాయర్ ఎప్పుడో టీమిండియాలో ఉండాల్సిన వాడు మామ. ఇప్పటికీ తన టీమిండియాలో ఎందుకు లేడు ఎవరికి తెలియదు. న్యూస్ నెంబర్ 12. మామ ఇప్పటి వరకు జరిగిన విజయ్ హజారా ట్రోఫీ మ్యాచెస్ లో ఇయర్ వైజ్ ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో కరుణ్ నాయర్ విత్ 752 రన్స్. స్క్రీన్ మీద చూపించిన ఫోటోలో కరుణ్ నాయర్ నెంబర్ తప్పు ఉంది. ఒరిజినల్ నెంబర్ 752. కరుణ్ నాయర్ ఒక్కటే తప్పు, మిగిలిన నెంబర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ 660 రన్స్ ఇన్ 2022-2023 సీజన్ లో. పృథ్వీ షా 650 రన్స్ ఇన్ 2020-2021 సీజన్. మయాంక్ అగర్వాల్ 690 రన్స్ ఈ సీజన్ లోని. నిజంగా డ్రీమ్ సీజన్ ఫర్ కరుణ్ నాయర్ మామ. న్యూస్ నెంబర్ 13. మామ ఈవెంట్ లో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతుంటే సడన్ గా మైక్ పని చేయట్లేదు. దానికి ఆర్సీబీ వాళ్ళ పని ఇది అన్నట్టు ఒక జోక్ వేశారు. అది బాగా వైరల్ కూడా అయింది. ఆ విషయానికి ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ సాలిడ్ రిప్లై ఇచ్చింది మామ. నిన్న విజయ్ హజారా ట్రోఫీ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ ని జితేష్ శర్మ ఒక సాలిడ్ క్యాచ్ తో అవుట్ చేశాడు. దానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇలా రాసింది: ఇది చేసింది ఆర్సీబీ టీం మనిషే. జితేష్ శర్మ చేయాల్సింది చాలా బెస్ట్ గా చేశాడని సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. ఆన్ ద ఫీల్డే కాదు మా ఆఫ్ ద ఫీల్డ్ కూడా వీళ్ళిద్దరి మధ్య రైవలరీ రన్ అవుతూనే ఉంది. న్యూస్ నెంబర్ 14. రీసెంట్ గా లీసా స్టాలేకర్ ని ఆస్ట్రేలియా విన్నింగ్ మెంటాలిటీ గురించి అడిగారు మామ. దానికి తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆస్ట్రేలియా టీం ఏ సిచ్యువేషన్ నుంచి అయినా సరే మ్యాచ్ గెలవగలమనే మైండ్ సెట్ తో ఉంటారు. అపోనెంట్ టీం కి 3 runs కావాలి, ఇంకా చేతిలో 3 wickets ఉన్నా సరే ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలవగలమని నమ్ముతుంది. ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మ్యాచ్ గెలవగలమనే మెంటాలిటీ ఆస్ట్రేలియా టీం మెంటాలిటీ అని చెప్పారు మామ. ఇది మాత్రం 101% కరెక్ట్ మామ. వర్స్ట్ సిచ్యువేషన్ నుంచి కూడా మ్యాచ్ గెలిచిన రికార్డ్ ఆస్ట్రేలియాకు ఉంది. సో దట్స్ ఏ వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.